ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర నాగబంధనం సినిమా ఇంకా రావుబోదురు సినిమా 6 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సమంత గారు నటించిన మా ఇంటి బంగారం సినిమా 20 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా 35 రోజులు కంప్లీట్ చేసుకొని 35వ రోజు కూడా ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలకి కలెక్షన్స్లో కాంపిటీషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే సినిమా 35వ రోజు కూడా ఆట ముగియలేదు, ఆట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా లాంగ్ రన్లో ఎంత దూరం వెళ్తుందనేది చూడాలి. సో ఏంటంటే ఈ వీడియోలో మనము రావుబోదురు నాగబంధనం మా ఇంటి బంగారం పెద్ద మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో లేట్ చేయకుండా ముందుగా సత్యదేవ్ ప్రధాన పాత్రలు నడిచిన రావుబోదురు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 డేస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 6 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది ఇండియా ఇంకా ఓవర్సీస్ మార్కెట్, అలాగే 6వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా 6వ రోజు అంటే నిన్నటి రోజున బుధవారం రోజున ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 44 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ కలెక్షన్స్ రూపంలో 38 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి జీరో డేటా అయితే ఉంది, అంటే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కలెక్షన్స్ ఏమీ రాలేదని అర్థం. ఓవరాల్గా ఈ సినిమా నిన్నటి రోజున 6వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 44 లక్షల రూపాయలు మాత్రమే సొంతం చేసుకొని మొదటి 6 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 5,03,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 5,79,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి 4,05,00,000 రూపాయలు సొంతం చేసుకొని సత్యదేవ్ ప్రధాన పాత్రలు నడిచిన రావుబోదురు సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 9,84,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు రిపోర్ట్తో సినిమా 10 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. బట్ ఏంటంటే సినిమా లెనిన్ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మరి లెనిన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా కానీ సూపర్ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా ఈ సినిమా ఒక 15 కోట్ల వరకన్నా వెళ్ళగలదా లేదా అనేది ఎక్కడో క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి విరాట్ కోహ్లీ ప్రధాన పాత్రలో నడిచిన నాగబంధనం సినిమాకి సంబంధించి 6 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా 6వ రోజు నిన్నటి రోజున ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 1,21,00,000 రూపాయలు ఇండియాలో గ్రాస్ కలెక్షన్స్ రూపంలో వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో 20 లక్షల రూపాయలు వసూలు చేసి ఓవరాల్గా ఈ సినిమా 6వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1,41,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మరి 6 రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మొదటి 6 రోజుల్లో ఈ సినిమా ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో 14,18,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 16,37,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి డీసెంట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. 1,45,00,000 రూపాయలు సొంతం చేసుకొని విరాట్ కోహ్లీ ప్రధాన పాత్రలో నటిస్తున్న నాగబంధనం సినిమా మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసి 17,82,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. మరి సినిమా బడ్జెట్ వచ్చేసి 100 కోట్ల రూపాయలు. సినిమా విజువల్స్ గ్రాండ్గా ఉన్నాయి, స్టోరీ ఎక్స్ట్రాడనరీగా ఉంది. అయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి ఎందుకో ప్రేక్షకుల ఆదరణ దొరకలేదని చెప్పొచ్చు. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఒక 30 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. మరి 30 కోట్లను దాటి ఏమన్నా 35 కోట్ల వరకు వెళ్తుందా అని చూడాలి. బట్ ఏంటంటే ఈ సినిమా కనీసం 50 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా అంటే కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ పెట్టొచ్చు. సో ఇది నాగబంధనం సినిమా పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి సమంత గారు నడిచిన మా ఇంటి బంగారం సినిమాకి సంబంధించి 20 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే 20వ రోజు కలెక్షన్ ఏ విధంగా ఉందంటే ఈ సినిమా 20వ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 44 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. సారీ, వరల్డ్ వైడ్ కాదు, ఓన్లీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 44 లక్షల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి జీరో డేటా అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఈ సినిమా 20 రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూపంలో 59,27,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 68,62,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి సాలిడ్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. విదేశాల నుంచి ఇప్పటివరకు 20 రోజుల్లో 26,60,00,000 రూపాయలు అయితే సొంతం చేసుకొని సమంతగా నడిచిన మా ఇంటి బంగారం సినిమా మొదటి 20 రోజుల్లో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 95,22,00,000 రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే సినిమాకి వీకెండ్ వరకు టైం ఉంది. ఈ వీకెండ్ లోపల సినిమా 100 కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అని చూడాలి. ఒకవేళ ఈ వీకెండ్ వరకు సినిమా 100 కోట్లలోకి అడుగు పెట్టకపోతే ఖచ్చితంగా ఈ సినిమా 100 కోట్లలోకి అడుగు పెట్టడం అనేది కష్టమే. మరి 100 కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అనేది మీ ఒపీనియన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఫైనల్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నడిచిన పెద్ద సినిమాకి సంబంధించి 35 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. అఫ్కోర్స్ మన అందరికీ తెలిసిన విషయమే, ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 135 కోట్ల రూపాయలు సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే సినిమా శుక్రవారం రిలీజ్ అయింది కాబట్టి మొదటి 4 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 292 కోట్ల రూపాయలు సొంతం చేసుకొని మొదటి వారం గడిచిపోయే లోపల మొదటి 7 రోజుల్లో సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 345 కోట్ల రూపాయలని సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే 35వ రోజు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో స్క్రీన్స్ లేవు, అలాగే మిగతా మార్కెట్లో కూడా స్క్రీన్స్ లేవు. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ నుంచి మాత్రమే ఈ సినిమాకి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా 35వ రోజు ఈ సినిమా తెలుగు లాంగ్వేజ్ నుంచి గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 44 కోట్ల రూపాయలని 44 లక్షల రూపాయలని ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే రావుబోదురు సినిమాకి నిన్న ఇండియాలో 44 లక్షల రూపాయలు రావడం జరిగింది. అలాగే మా ఇంటి బంగారం సినిమా కూడా 44 లక్షల రూపాయలు రావడం జరిగింది. అలాగే ఎప్పుడో 35 రోజుల ముందు
రిలీజ్ అయిన పెద్ద సినిమాకు కూడా నిన్నటి రోజున దాదాపుగా 44 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఓవరాల్గా ఈ సినిమా 35 రోజుల్లో వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 432 కోట్ల రూపాయలను అయితే సొంతం చేసుకుని ఇప్పటివరకు మంచి సాలిడ్ సక్సెస్ని అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది బాక్స్ ఆఫీస్ పరంగా. బట్ లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట రాబోదు నాగబంధన మా ఇంటి బంగారం పెద్ద మూవీకి సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.